ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రపంచ స్థాయి హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఈయన నటించి విడుదలైన చిత్రం కల్కి 2898 ఏడీ థియేటర్లలో అదరగొడుతోంది. అసలు ఇందులో ప్రభాస్ పాత్ర కానీ, ఇతర నటీనటుల పాత్రలు కానీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు నాగస్విన్. ఇక ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా మంచి టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్లో కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఒకరిద్దరు కాదు, చాలామంది హీరోలను మనం చూడొచ్చు. ప్రభాస్ కెరీర్లో కల్కి 2898 ఏడీ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఏకంగా 600 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమా మొదటి భాగం నుంచి మొదలు క్లైమాక్స్ వరకు గూస్బంప్స్ తెప్పించే సీన్స్ ఉన్నాయి. ఈ విధంగా పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్న ఈ చిత్ర స్టోరీని డైరెక్టర్ నాగస్విన్ హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తక్కువ కాకుండా తెరకెక్కించారు. ఈ మూవీలో చాలామంది తారలు గెస్ట్ రోల్స్ చేశారు. ఈ విషయాన్ని సినిమా రిలీజ్కు ముందే డైరెక్టర్ నాగస్విన్ రివీల్ చేశారు కూడా. ఇప్పుడు వారందరి పేర్లు, అందుకు సంబంధించిన విజువల్ వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవికా నాయర్, విజయ్ దేవరకొండ, ఆర్జీవి, ఫరియా అబ్దుల్లా, కెవి అనుదీప్ కల్కిలో ఉన్నారు. ఇక ఎవరూ ఊహించని విధంగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా కల్కిలో గెస్ట్ రోల్ చేశారు. జక్కన్న స్క్రీన్ మీద కనిపించగానే అందరూ షాకయ్యారు. కల్కి 2898 ఏడీలో తెలుగు హీరోలు రానా దగ్గుపాటి, నాని కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మరికొద్ది నిమిషాల్లో క్లారిటీ రానుంది. ఒక్క స్టార్ రివీల్ అవుతున్న సమయంలో థియేటర్లో ఈలలు, కేకలు వేస్తూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. భారీ బడ్జెట్తో ఎనలేని తారాగణంతో వైజయంతి మూవీస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించారు. ఇప్పటికే భైరవగా థియేటర్స్లో దుమ్ము రేపుతున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం భవిష్యత్తు కాశీ, కాంప్లెక్స్, శంభల అనే 3 ప్రపంచాల్ని దర్శకుడు నాగస్విన్ అద్భుతంగా క్రియేట్ చేశాడు. ఆ 3 ప్రపంచాల నేపథ్యంలో ఈ కథ సాగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీలో భారీ అగ్ర తారాగణం ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, శోభన, దిశా పటానీ, కీర్తి సురేష్ వాయిస్, ఇలా ఎన్నో ప్రత్యేకతలు కల్కిలో ఉన్నాయి. ప్రతి 10 నిమిషాలకొక కొత్త క్యారెక్టర్తో డైరెక్టర్ నాగస్విన్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాడు. ప్రభాస్ సినిమా కావటంతో ఓవర్సీస్ సహా దేశంలోని అన్ని థియేటర్లలోనూ ప్రేక్షకులు భారీ సంఖ్యలో సినిమాకు వెళ్తున్నారు. ప్రీమియర్స్ మొదటి షో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్, ఆడియన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఓవర్సీస్ ప్రీమియర్స్ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఇక్కడ కల్కి యునానిమస్ ఎపిక్ బ్లాక్ బస్టర్, అద్భుతమైన విజువల్ వండర్ మాస్టర్ పీస్. ఇండియన్ సినిమాలో ఎప్పుడూ చూడనటువంటి చిత్రమిది. కళ్ళు చెదిరే విజువల్ స్టోరీ టెల్లింగ్తో ప్రతి ఒక్కరూ స్టన్నవడమే. ఇక మాటల్లేవు, అంతే అని అభిమానులు ట్విట్టర్లో సంబరాలు చేసుకుంటున్నారు. ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి భారీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వినిపిస్తోంది. ఓపెనింగ్స్ డే అడ్వాన్స్ సేల్స్ 100 కోట్ల రూపాయలు దాటేశాయని తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ దాదాపు 385 కోట్ల రూపాయలు జరిగింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా ఈ రేంజ్ బిజినెస్ చేయలేదు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ తెలుగు రాష్ట్రాల్లో 85 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది. సీడెడ్ హక్కులు 27 కోట్ల రూపాయలకు, నైజాం హక్కులు 70 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇలా ఈ సినిమా మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 182 కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది. దీంతోపాటు తమిళనాడు, కేరళలో 22 కోట్ల రూపాయలకు ఈ సినిమా డీల్ ఫిక్స్ చేసింది. కర్ణాటకలో ఈ చిత్రానికి దాదాపు 30 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే నార్త్ ఇండియన్ థియేట్రికల్ బిజినెస్ రేషియో 80 కోట్లు కాగా ఏఏ ఫిల్మ్స్ ద్వారా అడ్వాన్స్ కమిషన్ ప్రాతిపదికన సినిమాను పంపిణీ చేయనున్నారు. కల్కి 2898 ఏడీ ఓవర్సీస్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 70 కోట్ల రూపాయలు జరిగిందట. కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం మేకర్స్ తమ సినిమా నుండి ప్రపంచవ్యాప్తంగా కనీసం 700 కోట్ల రూపాయలు ఆశిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 600 కోట్ల రూపాయలు. ఇక ఈ సినిమా ముందు ముందు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.